హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ సోయాబీన్ బిర్యానీ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్ వేలోనే అనమాట. బిర్యానీ అంటేనే చాలా ఫేమస్ కదా, అయితే ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్గా బిర్యానీ చేసుకోవచ్చు. ఈసారి సోయాబీన్ బిర్యానీ రెసిపీ చేసుకోండి, చాలా టేస్టీగా కొత్తగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్ రైస్ తీసుకొని వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక 30 మినిట్స్ పాటు బియ్యాన్ని నానపెట్టుకోవాలి. తర్వాత 1 కప్ సోయాబీన్స్ తీసుకొని అందులో హాట్ వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టాలి. 10 నిమిషాల తర్వాత సోయాబీన్స్ని పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు యాడ్ చేసుకొని పెరుగు ఉండలుగా లేకుండా మిక్స్ చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సోయాబీన్ బిర్యానీ రెసిపీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి వేడయ్యాక లవంగాలు, ఇలాచి అలాగే హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాక టమాటాసు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసి కలుపుకొని టమాటాస్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా టమాటాస్ కూడా మెత్తగా ఉడికాక పెరుగు మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి అలాగే సోయాబీన్స్ని కూడా వేసి కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి పైన విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మీ ఎమ్మీగా ఉండే సోయాబీన్ బిర్యానీ రెడీ. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.